పిల్లలు, నిన్నటి దినాన ఒక దేశ రాజ్యాంగం ఎలా ఉండాలనేది తెలుసుకున్నాం. ఈరోజు వాగ్దాన దేశాన్ని స్వతంత్రించుకోగలుటకు దేవునిపై యెహోషువ మరియు కాలేబు తమ విశ్వాసాన్ని ఎలా వ్యక్తపరిచారో చూద్దాం. ముందుగా కంటత వాక్యం నేర్చుకుందాం. హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 6వ వచనం. కాబట్టి ప్రభు నాకు సహాయుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేమి చేయగలడు అని మంచి ధైర్యంతో చెప్పగలవారమై ఉన్నాము. ఇశ్రాయేల్ ప్రజలు ఐగుప్తు దేశం నుండి మోషే ద్వారా విమోచింపబడిన తర్వాత వాగ్దాన దేశానికి వెళ్ళడానికి ఆ ప్రదేశం ఎలా ఉందో చూసి రమ్మని మోషే ఏం చేస్తాడంటే 12 మందిని పంపుతాడు. ఒక్కొక్క గోత్రానికి సంబంధించిన వారిని ఒక్కొక్కరిని పంపిస్తాడనమాట. సంఖ్యాకాండము 13వ అధ్యాయము 1వ వచనం నుండి 14వ అధ్యాయం 9వ వచనం వరకు, ఇంకా యెహోషువ 11వ అధ్యాయం 23వ వచనం వరకు చూస్తే ఈ సమాచారం అంతా ఉంటుంది. మోషే పంపిన 12 మంది 40 దినాలు ఆ దేశంను సంచరించి చూచి తిరిగి వచ్చి మోషే అహరోన్ల యొద్దకు, ఇశ్రాయేల్ సమాజం యొద్దకు వచ్చి వారు ఏం చెప్తారంటే, భూమి సమృద్ధిగా ఉంది, పాలు తేనెలు ప్రవహించే దేశము, దాని పండ్లు ఇవి అని ఒక్క గెల ద్రాక్ష చెట్టు కొమ్మ కోసిన దండుని ఇద్దరు మోసుకుని వచ్చారంట. అంటే ఎంత పెద్దగా ఉందో చూడండి. దానిమ్మ పండ్లు, అంజూర పండ్లు అవన్నీ చూపిస్తారు, ఎంత బాగున్నాయో. కానీ అక్కడ నివసించే ప్రజలు చాలా బలంగా ఉన్నారు. వారి పట్టణం కూడా ప్రాకారాలు గలది, చాలా పెద్దది. ఆ భూమి ఆజానుబాహులతో ఉంది, దాన్ని మనం స్వాధీనపరచుకోలేమని చెప్తారు. మరియు ఆ పక్కన మేము వాళ్ళ దగ్గర మేము నిలబడితే ఎట్లున్నాం తెలుసా, మిడతల్లాగున్నాం. వాళ్ళకు కూడా మేము అలాగే కనబడుతున్నాం. మేము చంపబడతామని చెప్పగానే ఆ సమాజం అందరూ కూడా ఏడుస్తారు, చాలా ఏడుస్తారు. కానీ యెహోషువ కాలేబులు ఏమంటారు తెలుసా, సర్వ సమాజాన్ని మేము సంచరించి చూసిన దేశము మిక్కిలి మంచి దేశము. మన యందు దేవుడు ఆనందించాడనుకో ఆ దేశం మనకు చేర్స్తాడు మనల్ని. ఆ దేశ ప్రజలు భయపడకండి, అక్కడ ఆ ప్రజలందరూ నిస్సహాయులు అయిపోతారు. దేవుడి నీడలో దేవుడు వారి నీడ వారి మీద తొలగిస్తాడు, దేవుడు మనకు తోడై ఉన్నాడు అని చెప్తారు. యెహోషువ మోషేతో చెప్పినట్లు యెహోషువ ద్వారా ఆ దేశాన్ని ఇశ్రాయేల్ స్వాధీనం చేసుకునేలాగా అప్పగించేశాడు. చూడు, 10 మంది ఏం చేశారు, వీళ్ళిద్దరు ఏం చేశారు చూసాం కదా. ఆ దేశ ప్రజలు బలం చూసి ఆ 10 మంది భయపడ్డారు, వీళ్ళందరినీ భయపెట్టారు. కానీ యెహోషువ కాలేబు వాళ్ళ బలాన్ని చూసారా, వాళ్ళ బలాన్ని చూడలే, దేవుని శక్తిని చూశాడు. దేవుడు మనకి ఇస్తానంటే ఇస్తాడు అని నమ్మారు. మీరు కూడా మేము చిన్నోళ్ళము అని అనుకోవద్దు. మీరు చిన్నోళ్ళు అయితే ఏమవుతుంది, మీలో పెద్ద దేవుడు లేడా కదా. మన సమస్యలు, మనం ఎలాగున్నాము అవన్నీ చూసుకోవద్దని యెహోషువ కాలేబు వల్ల మనకు తెలుసుకున్నాం కదా. మరి ప్రార్థన చేద్దామా. ప్రియమైన మా దేవా, యెహోషువ కాలేబు నీ పైన ఉంచిన విశ్వాసము మాకు కూడా దయచేయండి. మాకు కూడా విశ్వాసమే కళ్ళు దయచేయండి. మా నేత్రాలు కూడా అలా చూడాలి, మా నేత్రాలు తెరవండి. మాకు ఆ విశ్వాసం లేనందుకు క్షమించండి. మా జీవితంలోని అన్ని పరిస్థితుల్లో మీ అందు విశ్వాసం కలిగి ఉండడానికి మాకు సహాయం చేయండి దేవా. మీకు వందనాలు చెల్లిస్తూ యేసు నామమున నడుచున్నాం తండ్రి, ఆమేన్.